ఫీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం దగ్గర దగ్గర తిరుమల దేవస్థానాన్ని ఆ యొక్క లేఅవుట్ గాని, ప్రతి ప్రాకారం గాని, అందులో ఉన్న ప్రతి క్షుణ్ణంగా ప్రతి ఒక మంటపం లాంటి ఒక ఇండివిడ్యువల్ ఐటెమ్ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క అయాది గణనానికి సంబంధించిన విధంగా గణన చేసి, ఆ రకమైనటువంటి ఒక శ్రవణ నక్షత్రం యొక్క స్పేస్ మాడ్యూల్‌ని తీసుకొని, ఆ యొక్క ఆలయం నిర్మించారనడానికి సహేతుకమైనటువంటి నిరూపణ అనేది జరుగుతుందన్నమాట. ఇందులో మనం స్టార్టింగ్‌లో ఒక 7 లేదా 8 వీడియోలో మనం చెప్పడం జరిగింది. ఏంటంటే, శిల్పుస్ లేదా స్థాపత్యవేద ధర్మాన్ని ఉపయోగించేటటువంటి స్థాపతుస్ అది ఇంటి వాస్తుకే గాని, లేదంటే గుడికే గాని, పబ్లిక్ బిల్డింగ్స్‌కే గాని, ఒక స్పెసిఫిక్ ఆయాది నంబర్ అనేది తీసుకుంటారు. ఆయాది నంబర్ ఏంటంటే, ఆయాది నంబర్ ద్వారా అక్కడ ఎటువంటి నక్షత్ర క్వాలిటీ అనేది ఆ యొక్క నంబర్ బట్టి తెలుస్తుంది. కానీ ఒక స్పేస్ కింద ఆ యొక్క నంబర్‌ని అంటే ఒక ఫార్మ్ కింద మనం మార్చాలనుకున్నప్పుడు మనకి ఒక స్పెసిఫిక్‌గా ఒక స్పేస్ స్కేల్‌ని జత చేస్తాం దాంతో. ఒక స్పేస్ స్కేల్‌ని ఆ నంబర్‌తో జత చేయడం ద్వారా వచ్చినటువంటి కొలతలు దాని యొక్క పొడుగు వెడల్పుల కింద మనం మార్చుకుంటాం. అది ఒక యూనిట్ యూజ్ చేసే పరిస్థితి ఉంటే మోస్ట్‌లీ అది గృహవాస్తు కిందకి వస్తుందన్నమాట. అదే రకంగా అటువంటి యూనిట్స్‌ను మల్టిపుల్ యూనిట్స్‌ని క్లబ్ చేయడం ద్వారా కొన్ని స్పేసెస్‌ని మనం క్రియేట్ చేసినప్పుడు అది ఒక పబ్లిక్ స్పేస్ అవుతుంది. ఇక్కడ పబ్లిక్ స్పేస్ అనేది ఒక దేవాలయం కావచ్చు, ఒక మాన్యుమెంట్ కావచ్చు, ఒక గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు. సో, ఇక్కడ ఆ యొక్క స్పేస్ స్కేల్ అనే పదం నేను ఒకటి వాడాను. ఆ యొక్క స్పేస్ స్కేల్ అనేది కూడా మనం తీసుకున్నప్పుడు అది మనము ఒక అంగుళా ప్రమాణం నుంచి మొదలవుతుంది. లేదా 6 అంగుళాల ప్రమాణాలు గలది ఒక తాళమైన యూజ్ చేసుంటారు. అంటే 6 అంగుళాలు క్లబ్ చేయడం ద్వారా వచ్చినటువంటి ఒక యూనిట్ తాళం అన్నమాట. ఆ యూనిట్స్ అయినా యూజ్ చేసి ఉండవచ్చు. లేదా ఒక వితాస్తి అని చెప్పి ఒక యూనిట్ ఉంటుందండి. ఒక రిథమ్. దాన్ని యూజ్ చేసి ఉండవచ్చు. ఒక వితాస్తి అంటే 2 తాళాలు కలిపితే ఒక వితాస్తి. అదే రకంగా ఒక కిష్కుహస్త వాడి ఉండవచ్చు. కిష్కుహస్త అంటే 2 వితాస్తిని కలపగా వచ్చినటువంటి ఒక యూనిట్. లేదా 4 కిష్కుహస్తాలు కలపగా ఇంకొక యూనిట్ రావచ్చు. 8 కిష్కుహస్తాలు కలపగా ఇంకొక యూనిట్ రావచ్చు. అటువంటి యూనిట్లు ఇంకొక 8 కలగా ఇంకొక యూనిట్ రావచ్చు. సో, ఇవన్నీ ఒక స్పేస్ రిథమ్స్ అన్నమాట. ఇందులో తిరుపతిలో ఏదో ఒక రిథమ్ వాడుంటారని మేము చూసుకున్నప్పుడు అది అంగుళా రిథమ్ అనేది ఇక్కడ రికార్డ్ అయింది. సో, అంగుళా రిథము ఆ 347 అనేటటువంటి ఒక శ్రవణ నక్షత్రం ఒక క్వాలిటీ తీసుకున్నప్పుడు దానికి తూర్పు ముఖంగా సింహద్వారం రావాలి. అదే రకంగా ఆ యొక్క పెరిమీటర్ ఆఫ్ దట్ థింగ్ అంటే నంబరు అదే రకంగా ఆ యొక్క స్కేలు కలిపినప్పుడు వచ్చినటువంటి వాల్యూని మనం చుట్టుకొలత లేదా పెరిమీటర్ అంటాము. ఇది ఇప్పటికీ ప్రాక్టీస్‌లో నడుస్తుంది. మేము చేసే ప్రాక్టీసే ఇది. దాన్ని ఒక 5 రకాల ప్రపోర్షన్స్‌గా కూడా మనం వేయడం ద్వారా ఏదో ఒక ప్రపోర్షన్ అక్కడ ఎంచుకుంటాడు. కానీ ఇక్కడేంటి శిల్పి ఒక ప్రపోర్షన్ ఎంచుకున్నాడు 1000 సంవత్సరాల క్రితం. తిరుపతి దేవస్థానాన్ని కట్టడానికి శ్రవణ నక్షత్రం తాలూకు ఒక ప్రపోర్షన్ ఆయన ఎంచుకున్నాడు. అది కూడా మనం పరిశోధన చేయాలి. అంటే ఈ యొక్క స్పేస్ మాడ్యూల్ ఏదైతే ఉందో అది 5 రకాలుగా ఉండొచ్చు. 1:1 ఉండొచ్చు, 1:1.25 ఉండొచ్చు, 1:1.5 ఉండొచ్చు, 1:1.75 ఉండొచ్చు, 1:2 ఉండొచ్చు. కొన్ని సమ్‌టైమ్స్ ఇంకా చాలా రకాల డివిజన్స్ ఉంటాయి. అవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్పలేను. బట్ అందులో ఆశ్చర్యకరంగా 1:1.5 ఆ యొక్క శ్రవణ నక్షత్రాన్ని తీసుకోండి. అక్కడ క్లబ్ చేసి అక్కడ ఉన్న కొలతలకి మనం అన్వయించి చూసినప్పుడు 99.99 కరెక్ట్ అండి. ఆ 0.99 నేను ఎందుకు అన్నానంటే 100% ఎందుకు అనలేదంటే అక్కడ టేప్‌తో కొలిచి మనకు ఆ కొలతలు ఇచ్చినటువంటి వారికి శాస్త్రం మీద ఈ రకంగా 1/16లు, 1/32లు ఉంటదన్న సంగతి వాళ్ళకి తెలియకపోవచ్చు. సో, మోస్ట్‌లీ వాళ్ళు ఇచ్చిన కొలతలన్నీ నియర్ బై ఇంటిజర్స్‌కి అంటే అంగుళాలకి డిఫైన్ చేశారు. లేదా నియర్ బై పెద్ద కొలతలనుకోండి. నియర్ బై ఆ యొక్క అడుగులకు కూడా వాళ్ళు చేశారనమాట. దీనికి ఒక నిరూపణగా తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేసినటువంటి ఒక బుక్‌లో తిరుమల గర్భగుడిని
ఎక్స్‌ప్లెయిన్ చేసే టైంలో ఆ యొక్క ఆథర్, ఆ రైటర్ అనే ఆయన ఏ రకంగా అభిప్రాయపడ్డారు అనేది ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాననమాట. ఇది యాక్చువల్‌గా ఆహ్, ఈ ఆథర్‌ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందనమాట. ఇది హిస్టరీ ఆఫ్ తిరుపతి. తిరువేంగదం టెంపుల్ అని చెప్తారనమాట. తమిళంలో తిరువేంగదం అని చెప్తారు. వాల్యూమ్ 1లో టీకేటీ వీర రాఘవాచార్య గారు రాసింది 1997లో ఉన్న పబ్లిషన్ ఇది. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు దీన్ని రిలీజియస్ సిరీస్ ఏదైతే ఉంటుందో అది 498 కింద ప్రిపేర్ చేశారు. యాక్చువల్‌గా దీని ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు వచ్చిందంటే 1950. అంటే 75 సంవత్సరాల క్రితం పెద్దగా అంతగా ప్రాచుర్యం ఇంకా పొందలేదు. ఈ మధ్య ఎన్టీఆర్ గారు వీరి గవర్నమెంట్ వచ్చి ఘాట్ రోడ్లు, కాటేజెస్, కొంత వ్యవస్థ, కొంత ట్రాన్స్‌పోర్టేషన్‌కి అనుకూలత, కొన్ని సౌకర్యాలు వచ్చిన తర్వాత మాత్రమే కొన్ని లక్షల మంది ఆకర్షిస్తున్నారు. అంతకుముందు కొన్ని వేల మంది వెళ్ళేవాళ్ళనమాట. సో, ఈ ఫస్ట్ ఎడిషన్ అంటే 75 ఏళ్ల క్రితం టీటీడీ వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకంలో ఇచ్చినటువంటి వివరాలు తెలియజేస్తున్నాం. దాన్ని పబ్లిష్ చేసింది కూడా వినాయక్ గారు ఐఏఎస్ అప్పట్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారనమాట. అప్పట్లో మోస్ట్‌లీ మన తెలుగు, తమిళనాడు కలిసి ఉండవచ్చేమో. ఐ డోంట్ నో. సో, అందుకని Mr. Srini Kumar, someone is calling you. Mr. Sri. ప్రింటెడ్ అట్ చెన్నై అని చెప్పి రాసిందనమాట. సో, ఇందులో వాళ్ళు మనకి తెలియచేసిన అంశం ఏంటి? పేజీ నెంబర్ ఒక 134 నెంబర్ పేజీ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి. The old Shilpis did not use the foot and the inch for setting out their buildings. It's very, very important. అంటే ఓల్డ్ శిల్పులు అనేవాళ్ళు వాళ్ళ బిల్డింగ్స్, అవి గుళ్ళు అవ్వచ్చు, గోపురాలు అవ్వచ్చు, అన్నదాన సత్రాలు అవ్వచ్చు, ఏవైనా కావచ్చు, వాళ్ళ బిల్డింగ్స్కి వాళ్ళు డైరెక్ట్గా ఒక 4 to inch అనేది తీసుకోలేదు. అది మీరు ఇప్పుడు పాఠకులు తెలుసుకోవాలి. దేర్ మెజర్స్ వర్ ద దండం, ద హస్తం, ఇష్కు హస్త అని చెప్పాను అది. అండ్ ద మానాంగుళం, ఈ యొక్క మానాంగుళంతోనే తిరుమల తిరుపతి యొక్క దీన్ని మనం డికోడ్ చేయడం జరిగింది. The thickness of walls would usually be in hastams and fractions thereof, such as quarter of and 3/4. అంటే ఈ థిక్నెస్ ఆఫ్ ద వాల్స్ అనేది కూడా ఇష్టం వచ్చినట్టు మనం ఇప్పుడు కట్టుకున్నట్టు 9 అంగుళాల గోడలు, 4 అంగుళాల గోడలు కాదు. గోడలకు కూడా ఆ యొక్క వైబ్రెన్సీతో ప్రజ్వరిల్లాలి అంటే ఆ గోడల యొక్క థిక్నెస్ కూడా ఈ యొక్క ఆయాది నుంచి ఇచ్చేసి ఎగ్జాక్ట్‌గా ఆ కొలతలకి రాతితో చెక్కేవాళ్ళు అనమాట. సో, ఆ రకంగా సపోజ్ ఔటర్ ప్రాకారం కట్టినప్పుడు ఇటు వాల్ తీసుకున్నప్పుడు ఈ థిక్నెస్ మొత్తంగా చూసుకున్నప్పుడు ఈ శ్రవణ నక్షత్రం మాడ్యూల్స్‌లో సగమో, ముప్పాతికో, పాతికో, 1.5, 1, ముప్పాతికో ఏదో ఒక దానికి అది ఈక్వేట్ అవ్వాలన్నమాట. అది వారు అక్కడ చెప్పింది. వేర్ ఎక్స్ట్రీమ్ మైన్యూట్నెస్ వాజ్ కాల్డ్ ఫర్ దే మైట్ హ్యావ్ యూజ్డ్ అన్ ఎయిత్ ఆల్సో. అంటే ఎంత మైన్యూట్గా చేస్తారు ఈ కొలతలు, అవసరమైతే 1/8 కూడా వాడతారు. ఆ 1/8 ఆర్ 1/16 కూడా వెళ్ళారు తిరుమల తిరుపతి దేవస్థానం. అదొక రహస్యం అనమాట. ఆ 1/16 ఎక్కడ వాడారో గర్భగుడి గురించి చెప్పుకునేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చిన్న హింట్ అయితే ఇస్తాను. గర్భగుడి అనేది 2 వాల్స్ స్ట్రక్చర్ అనమాట. గర్భగుడి చుట్టూ ఒక దాని చుట్టూ పెరిఫరీ అనేది చుట్టూ గోడలు కడతారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి 2 దశలలో, ఫస్ట్ దశలో దాని చుట్టూ ఒక గోడ ఉంది. తర్వాత దశలో అంటే విమానాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనేటప్పుడు ఇంకొక గోడ కూడా కట్టారు. ఈ 2 గోడల థిక్నెస్ కడితే ఆయన నుంచి రావాలి. 2 గోడలు ఒక్కదానికొకటి ఆనకుండా మధ్యలో ఒక ఎయిర్ స్పేస్ పెట్టి కట్టారు. 6 అంగుళాలు తక్కువ కాకుండా ఒక ఎయిర్ స్పేస్ అనేది అందులో ఉన్నది. ఆ యొక్క ఎయిర్ స్పేస్ అనేది కూడా వాస్తు నుంచి డెరైవ్ చేయాలి. అంటే గర్భగృహం తీసుకున్నప్పుడు అది 2 వాల్డ్ స్ట్రక్చర్, ఇన్ బిట్వీన్ ఒక అంతరాలయం ఉన్నది.
ఎయిర్ స్పేస్ అనేది ఉన్నది అనేది ఇక్కడ చెప్పారనమాట. ఆ స్పేస్ కూడా దీని నుంచే డిరైవ్ అయిందనమాట. దట్ ఈస్ ద 1/16 ఆఫ్ ఎన్ ఇంచ్. ముందే నేను హింట్ చెప్తున్నా. అంత క్లోజ్‌గా మేము మా రీసెర్చ్ చేయడం జరిగింది. భగవంతుడు, మా గురువులు బ్లెస్సింగ్స్, ప్రకృతి బ్లెస్సింగ్స్ మాకు చాలా ఉన్నాయన్నమాట. ధర్మాన్ని తను తాను సంతరించుకుంటుంది. సో, ఎయిత్ కూడా వాడిచుండొచ్చు అన్నారు. కానీ 1/16 ఆఫ్ దట్ పాదా కూడా వాడారని చెప్పి నేను చెప్తున్నాను. 24 మానాంగుళమ్స్ మేడ్ 1 హస్తం. లాస్ట్ టైం నేను నా వీడియోలో ఇది మొదలుపెట్టినప్పుడు దీన్ని ఎలా డికోడ్ చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనేది చెప్పినప్పుడు కూడా నేను ఆ యొక్క స్కేల్స్ అన్నీ చెప్పానన్నమాట. 2 వితాస్తీలు ఒక హస్తం అవుతుందన్న. 2 వితాస్తీలు అంటే అది దగ్గర దగ్గర 16.5 దాని యొక్క విలువ 16.5 అంగుళాలు. మన బ్రిటిష్ యూనిట్స్ చూసుకున్నాం. 16.5 × 16.5 33 అంగుళాలు ఒక హస్తం అన్నమాట. అనేది ఇక్కడ చెప్తూ the proportion would vary on the quality of the stone available, the excellence of workmanship, and the personal equation of the shilpi. Ordinarily, it would be 1.5. Ordinarily, it would be 1.5. ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాల్సింది, మనం దక్షిణం నుంచి ఉత్తరాయణ తీసుకునేటప్పుడు తిరుపతి యొక్క తూర్పు నుంచి చూసినప్పుడు ఆ దక్షిణం నుంచి ఉత్తరానికి ఆ ప్రాకారం మొత్తం చూసినప్పుడు మనం 33 పాదాలు తీసుకున్నారు అనేది ధృవీకరణ చేసినప్పుడు అందులో ఆ యొక్క ప్రాకార మందాలు కూడా తీసుకోవాలి. ఆ 33 దాంట్లో అది 0.5 పాద 0.5 పాద అంటే థిక్నెస్ 4 అడుగులు దగ్గరగా అని చెప్పినప్పుడు 3 అడుగులు 11 అంగుళాలు 9/16 అనే లెక్క, ఆల్మోస్ట్ 4 ఇంచెస్ అనమాట. ఆ ఆఫ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళు చెప్తున్నారు. ఆర్డినర్లీ ఇట్ వుడ్ బి ఆఫ్ ఆఫ్ దట్ పాదా. ద అదర్ ప్రపోర్షన్స్ ఆర్ బిట్వీన్ 1/3 అవ్వచ్చు, హాఫ్ అవ్వచ్చు, 3/5 అవ్వచ్చు, 4/7 అవ్వచ్చు, 5/9 అవ్వచ్చు, 6/11 అవ్వచ్చు. ద ప్రపోర్షన్ 1/3 వుడ్ బి ఫర్ పూర్ మెటీరియల్ అండ్ వర్క్మ్యాన్షిప్. ద యావరేజ్ వుడ్ బి ఆఫ్ అన్నారు. ది ఆఫ్ అనేది మన థిక్నెస్ ఆఫ్ ద వాల్స్ లో అక్కడ తీసుకోవడం జరిగింది. ఆఫ్ అంటే ఆఫ్ దట్ పాదా. ఒక వెడల్పు అనేది మనం తీసుకున్నప్పుడు వెడల్పు నుంచి హైట్ డెరైవ్ చేస్తారు. ఒక్కోసారి ప్రాకారాల విడ్త్ కూడా దాని నుంచే డెరైవ్ చేస్తారు. సో ఆ పాద యొక్క ఆఫ్ అనేది థిక్నెస్ కింద తీసుకున్నారు. అవుటర్ ప్రాకారాలకి, ఇన్నర్ ప్రాకారాలకి అందులో వేరే ఫ్రాక్షన్ తీసుకున్నారు అనమాట. ఓకే, సో దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, నచ్చిన కొలతలతో తీసుకొని మనం కట్టుకొని మనం అందులోంచి వాస్తు బాగుందే, వాస్తు బాగాలేదని ఎక్స్పెక్ట్ చేయడం మంచి పద్ధతి కాదు. నువ్వు లోపల ఉండేటువంటి ఆ యొక్క స్పేస్ ఏదైతే ఉందో, ఎంక్లోజ్డ్ స్పేస్ అనేది అది క్యాలిక్యులేట్ చేసి ఉండాలి. అది ఒక నక్షత్ర బలాన్ని కలిగి ఉండాలి. ఒక ప్రత్యేకమైన ప్రపోర్షన్స్ కూడా కలిగి ఉండాలి. మీరు ఇచ్చేటటువంటి స్థలం ఏదైతే ఉందో కొంత సెట్ బ్యాక్స్ 1 మీటర్ కానీ 2 అడుగులు కానీ గవర్నమెంట్ బైలాక్స్ ప్రకారం వదిలిపెట్టి ఆ మిగిలిన ప్రాంతంలో ఏది సెట్ అవుతుందో అది చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్కిటెక్ట్స్కి తెలియదు, ఇంజనీర్స్కి తెలియదు. వాళ్ళంతా ఒక స్ట్రక్చర్ స్టెబిలిటీ విషయంలో ఇవాళ మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, స్ట్రక్చరల్ ఇంజనీర్ దగ్గరికి. ఒక ఆర్కిటెక్ట్ అనేవాళ్ళు కొన్ని ప్రమాణాలు ఫాలో అవుతారు. మెటీరియల్స్ ఏం చూసుకోవాలి, డిజైన్ ఏ రకంగా ఉంది, కానీ దాని అంత సౌందర్యాన్ని వాళ్ళ ఆర్కిటెక్ట్స్ డిసైడ్ చేయలేరు. వాళ్ళకి తెలీదు. వాళ్ళు చదువుకున్న 5 ఏళ్ల ఆర్కిటెక్చర్ కాలేజీలో ఈ రకంగా ఒక ఇన్నర్ స్పేస్ క్వాలిటీ అనేది మనిషి మీద పనిచేస్తుంది. ఆ యొక్క ఇన్నర్ స్పేసెస్ ఒక స్పెసిఫిక్ ప్రపోర్షన్స్ తీసుకోవాలి. అవకాశం ఉన్నంత వరకు డైరెక్షన్స్ బేస్డ్ కట్టుకోవాలి, ఆ ట్రూ డైరెక్షన్ బేస్డ్ కట్టుకోవాలి. అదే రకంగా అది ఆగ్నేయాన్ని తిరగకుండా చూసుకోవాలి. టెక్నికల్గా ఇవన్నీ వాళ్ళకి చెప్పలేదండి. సో వాళ్ళు గొప్పగా తాము వాస్తుకళ పండితులు అంటారు. అంటే ఆర్కిటెక్ట్ అంటే హిందీలో మీరు అర్థం చూస్తే వాస్తుకళ అని వస్తుంది. బట్ ఇప్పుడున్న ప్రాక్టీస్ చేసే వాస్తుకళ పండిట్స్కి ఈ యొక్క కరికులం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎవరో ఒక విజిటింగ్ ప్రొఫెసర్ ఎవరో వచ్చి క్లాసెస్ చెప్పేసి వెళ్తారు. అది ఒక సూపర్ స్టిషియస్ లాగా చూస్తారు వాళ్ళు కూడా. ఎందుకు, వాళ్ళ డిజైన్స్ వలన ప్రజలకి వాస్తు కలిపి ఉండాలి. అందువల్ల మార్కెట్లో ఏదైతే కొంత వాస్తు ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాళ్ళు నేర్చుకుంటారు, అంతవరకే వాళ్ళు ఇచ్చేస్తారు.
మనం ఏదైనా ఒక ప్రయత్నం చేసి ఒక నాలెడ్జ్ చెప్పాలనుకునేటప్పుడు ఇంజినీర్లు వింటున్నారు కానీ ఆర్కిటెక్ట్స్ ఎవ్వరు వినట్లేదు. వాళ్ళ పిటి వాళ్ళ మీద చూస్తే పిటి అన్నమాట. అంటే మన ఏన్షియంట్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ ఏంటి అనేది వాళ్ళు కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. చెబితే అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు అన్నమాట. మేము చాలా సైట్స్‌లో ఈ ఆర్కిటెక్ట్స్‌తోనే ఇబ్బంది మాకు. చాలా హెడ్ స్ట్రాంగ్‌గా ఉంటారన్నమాట. నేర్చుకునే ప్రయత్నం చేయరు. ఇప్పుడు మనము చేసే ప్రతిదానికి టెక్నికల్‌గా చెప్తున్నాం. వాళ్ళు అంతసేపు ఇంటర్నల్ ఎయిర్ క్వాలిటీ చూసుకుంటారు, క్రాస్ వెంటిలేషన్ చూసుకుంటారు. కానీ అయ్యా స్పేస్ క్వాలిటీ మనిషి మీద పనిచేస్తుంది. ద వాటెవర్ ద ఇన్విజిబుల్ వైబ్రెన్సీ విచ్ వాస్ హోల్డెడ్ ఇన్ బిట్వీన్ ద వాల్స్ అది స్టడీగా హోల్డ్ అయిపోయిందండి. ఒక మ్యాథమెటికల్ రిథమ్ అనేది తీసుకుంటాం. ఒక వేవ్ లెంత్ అనేది ఇదవుతుంది. ఎందుకంటే వి ఆర్ హోల్డింగ్ దట్ స్పేస్ వైబ్రేషన్ వాల్యూమెట్రికల్లీ. వెన్ వి ఆక్యుపై దట్ హౌస్ ఆ ఇంటిని ఆక్యుపై చేసినప్పుడు ఏమవుతుందండి, మనం ఆ స్పేస్‌లో ఉంటాం. ఆ ట్రై డైమెన్షనల్లీ ఒక క్యూబికల్ నేచర్‌గా ఉన్నటువంటి స్పేస్‌లో మనము విల్ లిటరల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ దట్ స్పేస్. ఇల్లులో ఉంటున్నామంటే ఆ యొక్క స్పేస్‌లో ఇమ్మర్స్ అయి ఉన్నాం. అది నువ్వు కాలిక్యులేషన్ చేయకుండా కట్టుకుంటే దాని క్వాలిటీ ఏదుంటే ఆ క్వాలిటీ దిశగా నేను టువర్డ్స్ అది రీడైరెక్ట్ చేస్తుందనమాట. నీ యొక్క అంతరాత్మ యొక్క క్వాలిటీని ఆ యొక్క ఇంటి యొక్క క్వాలిటీ కింద మార్చుతుందనమాట. మీరు బిలీవ్ చేసినా, చెయ్యకపోయినా ఇది సత్యము. అందువల్ల మీ వేవ్ లెంత్‌కి అనుకూలమైన బిల్డింగ్ వేవ్ లెంత్‌ని ట్యూన్ చేసుకోవాలి. ముందే కట్టే ముందే ట్యూనింగ్ చేసుకోవాలి. ఆ రిథమ్‌ని అక్కడ సెట్ చేయాలి. దాన్నే ఒక ఇంటికి వాడొచ్చు, చెందొచ్చు అని చెప్పారు మనవాళ్ళు. ఇంకొకటి ఒక శ్రీ అనేటటువంటి ఒక సబ్‌స్క్రైబర్. సార్ మీరన్నీ దిక్కులకి కడితే బాగా ఆకర్షిస్తారని చెప్తున్నారు. మాకు సమాధానం చెప్పరేంటి? తిరుపతి దేవాలయం గూడా అలాగే కట్టారు. పక్కనున్న వరాహస్వామి గుడి గూడా అలాగే కట్టారు. అది ఎంతమందిని అట్రాక్ట్ చేయట్లేదు. సో, ఇక్కడ 2 విషయాలు పక్కపక్కనే ఉన్నప్పుడు ఏదైనా సరే ఒక కంపారిటివ్‌లో చూసుకున్నప్పుడు ఎక్కువ విలువ, ఎక్కువ ప్రాసెస్‌తో ఉన్నప్పుడు రీడైరెక్ట్ అవుతారు ప్రజలు. అక్కడ ఒకే చోట 2 దేవాలయాలు ఉన్నాయి. కానీ ఒకటి చాలా చిన్నదిగా ఉంది. ఒకటి బాగా ఎలివేటెడ్‌గా ఉంది. జనరల్‌గా ప్రజలు అక్కడ బాలాజీని చూడడానికి వెళ్తున్నారు. వరాహస్వామిని చూడడానికి వెళ్ళట్లేదు. సో, వాళ్ళ ఫోకస్ అంతా దేని మీద ఉందండి? ఆయన మీదే ఉంది. ఇవాళ మీరు గాని, మేము గాని, టీటీడీ దేవస్థానం గాని ఆ ప్రాచుర్యతను వాళ్ళు కల్పించాలి. లేదా నండూరి శ్రీనివాసరావు గారుంటారు. లేదంటే ఇంకో పెద్దవాళ్ళు ఎవరో హిందూ ధర్మం మీద చెప్పేవాళ్ళు దాని యొక్క ప్రాసెస్ తెలియచెప్పాలి. కొంత టైం పడుతుంది. దిక్కులుగా ఉంది కదా! అందులో ఎవరు ఒక ధర్మబద్ధంగా ఉన్నదాన్ని నేను ప్రూవ్ చేస్తున్నానిక్కడ. అందులో సైన్స్ ఏదైనా ఉంటే అడుగు. క్వెషన్స్ కూడా ఒక లెజిటిమేట్‌గా ఉండాలి ఏదైనా అడిగినప్పుడు. సో, బ్యాక్ టు ద పాయింట్. ఏదైతే శ్రవణ నక్షత్రాన్ని ఉపయోగించి వారు కట్టారో, ఆ యొక్క పాదంలో ఫుల్ కంప్లీట్ పాద అన్ని సందర్భాల్లో వాడతారు. కొన్ని సందర్భాల్లో 2 పాదాలను క్లబ్ చేయడం ద్వారా వచ్చిన స్పేసెస్ తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక 5 క్లబ్ చేస్తే ఆ యొక్క స్పేస్ వైబ్రెన్సీ అంటే ఈ కొలతలు వేరవుతున్నాయి క్లబ్ చేయడం వల్ల. కానీ ఆ వైబ్రెన్సీ ఒకటే. అదే రకంగా ఒక ఫుల్ మాడ్యూల్ తీసుకొని ఆఫ్ చేయొచ్చు. 75% చేయొచ్చు. స్టిల్ అందులో అదే పల్సేషన్ ఉంటుంది. సో, దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో ఉత్తరం నుంచి దక్షిణంగా ఈ యొక్క కొలతని ఎన్ని రకాలుగా కట్ చేయొచ్చు, ఆ యొక్క కొలతల్లో ఏ రకంగా చూడాలి అనేది ఇంత వివరంగా మీరు తెలుసుకుంటే గాని నా యొక్క పరిశోధన, ఆ యొక్క కొలతలను నేను ఈక్వేట్ చేసేటప్పుడు అది మీకు అర్థం కాదు. థాంక్ యూ వెరీ మచ్.